प्यारे हो, सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो, सच कहते हैं हम एक तुम ही अपनी आँखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। दिल तख्त पे हमें बिठाया है, मस्तक मणि बनाया है, गुण ज्ञान खजाने दे करके हमें सबसे धनी बनाया है। रत्नों की थालियां भर भर के आंचल भर दिए हमारे हो। बाबा तुम कितने अच्छे हो। ख्यालों में ना ख्वाबों में था, यूं हमको मिल जाओगे तुम बनके हजारों याद हमारे मन में यूं मुस्काओगे। महफिल ये मयसर दिन होंगे, हर खुशियाँ हम पर वारे हो। बाबा तुम कितने अच्छे हो। हसरत यही है हर दिल में, बाबा प्यार तुम्हारा भर जाए। संग के रंग में रंग के तेरे, हंसते गाते हम घर जाए। योगी पावन जीवन देकर नवयुग के दिए नजारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो, सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो, सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। ఓం శాంతి. మురళి డేట్ 24/6/2025. మాతేశ్వరి పుణ్యస్మృతి దినం. ఉదయం క్లాసు. పాట ఈ చిన్ని ప్రపంచాన్ని చూడండి. ఈ పాట ఏ సమయం గురించి పాడబడింది? ఎందుకంటే ఈ సంగమ సమయంలోనే బ్రాహ్మణ కులానికి
చిన్న ప్రపంచం ఉంది. మన ఈ పరివారం ఎలాంటిదో దాని గురించి నెంబర్ వారుగా తెలుపుతారు. మనము పరంపిత పరమాత్మ శివుని పౌత్రులం. బ్రహ్మ సరస్వతుల ముఖ సంతానము. విష్ణు శంకరులు మన పెద్ద తండ్రులు. మనమంతా పరస్పరంలో సోదరీ సోదరులము. ఇది మన చిన్న ప్రపంచం. ఇది తప్ప ఇక వేరే ఏ సంబంధమేది రచించబడనే లేదు. ఈ సమయంలో ఇన్ని సంబంధాలు మాత్రమే ఉన్నాయని అంటారు. మన సంబంధము ఎంత గొప్ప అథారిటీతో ఉందో చూడండి. మన తాతగారు శివుడు. వారి పేరు ఎంత గొప్పది. వారు మొత్తం మనుష్య సృష్టికే బీజరూపులు, సర్వ ఆత్మలకు కళ్యాణకారి. అందుకే వారిని హరహర భోలానాథ శివ మహాదేవుడని అంటారు. వారు మొత్తం సృష్టికంతా దుఃఖహర్త సుఖకర్త. వారి ద్వారా మనకు సుఖము, శాంతి, పవిత్రత, గొప్ప హక్కు లభిస్తుంది. శాంతిలో ఎలాంటి కర్మబంధనము, లెక్కాచారము ఉండదు. అయితే ఈ రెండు వస్తువులు అంటే సుఖము, శాంతి అనేవి పవిత్రత ఆధారంపై ఉంటాయి. ఎప్పటి వరకు తండ్రి పాలన యొక్క పూర్ణ వారసత్వం తీసుకోరో, తండ్రి నుండి సర్టిఫికేట్ లభించదో, అప్పటి వరకు ఆ వారసత్వం లభించదు. బ్రహ్మ పైన ఎంత పెద్ద పని ఉందో చూడండి. పంచవికారాలలో మలినంగా మురికిగా అయిపోయిన అపవిత్ర ఆత్మలను సుగంధభరిత పుష్పాలుగా తయారు చేస్తారు. ఈ అలౌకిక కార్యానికి ప్రతిఫలంగా తర్వాత సత్యయుగంలో వారికి మొదటి నెంబర్ అయిన శ్రీకృష్ణుని పదవి లభిస్తుంది. ఇప్పుడు ఆ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉందో చూడండి. మరి ఎంత నిశ్చింతగా, ఎంత సంతోషంగా ఉండాలి. నేను పూర్ణ రీతిగా వారికి చెందిన దానిని అయ్యానా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని పరిశీలించుకోండి. తండ్రి అయిన పరమాత్మ వచ్చినప్పుడు వారి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి కదా. ఆలోచించాలి. సంపూర్ణ పురుషార్థం చేసి స్కాలర్షిప్ తీసుకోవడమే విద్యార్థుల పని. కనుక మనకి మొదటి నెంబర్ లాటరీ ఎందుకు గెలుచుకోరాదు? మొదటి నెంబర్ లాటరీ అంటే విజయమాలలో కూర్చోబడటం. ఇకపోతే కొంతమంది 2 లడ్డూలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఒకటి హద్దు సుఖం కూడా తీసుకుంటాను, మరియు అక్కడ వైకుంఠంలో ఎంతో కొంత సుఖం తీసుకుంటానని భావిస్తారు. ఇలా ఆలోచించే వారిని మధ్యములు లేక కనిష్ట పురుషార్థులని అంటారు. వారిని సర్వోత్తమ పురుషార్థులని అనరు. తండ్రి ఇవ్వడంలో ఆలస్యం చేయనప్పుడు తీసుకునేవారు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? అందుకే గురునానక్ ఏమన్నారు అంటే, పరమాత్మ అయితే దాత, సమర్థుడు, కానీ ఆత్మలకు తీసుకునేందుకు కూడా శక్తి లేదు. సింధీలో దేందా దే లేందా దక్ పానే అనే సామెత ఉంది. అంటే ఇచ్చేవారు ఇస్తూ ఉన్నారు, కానీ తీసుకునేవారు అలసిపోతారు అని అర్థము. మేము కూడా ఈ పదవి పొందుకోవాలని మీ మనసులో కూడా వస్తూ ఉండవచ్చు. బాబా ఎంత శ్రమ చేస్తూ ఉన్నారో చూడండి. అయినప్పటికీ మాయ ఎన్ని విఘ్నాలు వేస్తూ ఉంది. ఎందుకు ఇప్పుడు మాయా యొక్క రాజ్యము సమాప్తం అవ్వనున్నది? మాయ పూర్తి సారమంతా తీసేసినప్పుడే పరమాత్మ వస్తారు. వారిలో అన్ని రసాలు ఇమిడి ఉన్నాయి. వారి ద్వారా సర్వ సంబంధాల ఆనందం, అనుభవం లభిస్తుంది. అందుకే త్వమేవ మాతాస్య పిత అనే మహిమ ఆ పరమాత్మకి చేస్తారు. ఈ సమయంలో ఈ విధమైన సంబంధం ఏర్పడినందునే బలిహారమంతా ఈ సమయానిదే. కనుక పరమాత్మతో ఎంత సంపూర్ణ సంబంధం జోడించాలంటే 21 జన్మలకు సుఖం ప్రాప్తించాలి. ఇదే పురుషార్థం యొక్క సిద్ధి. కానీ 21 జన్మలు అని విని చల్లబడిపోకండి. 21 జన్మల కొరకు ఈ సమయంలో ఇంత పురుషార్థం చేసి కూడా 21 జన్మల తర్వాతే మళ్ళీ కింద పడవలసిందే కదా. ఇక సిద్ధి ఏం జరిగినట్లు అని ఆలోచించకండి. డ్రామాలో ఆత్మలకు ఎంత సర్వోత్తమ సిద్ధి నిశ్చయింపబడిందో అదైతే లభిస్తుంది కదా.
తండ్రి వచ్చి మనల్ని మన సంపూర్ణ స్థితి వరకు చేరుస్తారు. కానీ పిల్లలమైన మనము తండ్రిని మర్చిపోతాము. కాబట్టి తప్పకుండా కింద పడతాము. ఇందులో తండ్రి దోషమేదీ లేదు. లోపముంటే అది పిల్లలైన మనదే. సత్యత్రేతాయుగాల సుఖమంతా ఈ జన్మలో మనం చేసే పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. కనుక సంపూర్ణ పురుషార్థం చేసి ఎందుకు మనం మన సర్వోత్తమ పాత్రను అభినయించరాదు? పురుషార్థం చేసి ఆ వారసత్వాన్ని ఎందుకు తీసుకోరాదు? మనుషులు సదా సుఖం కొరకే పురుషార్థం చేస్తూ ఉంటారు. సుఖ దుఃఖాల నుండి భిన్నంగా అయ్యేందుకు ఎవ్వరూ పురుషార్థం చేయరు. దానికైతే డ్రామా అంతిమంలో పరమాత్మ వచ్చి ఆత్మలందరినీ శిక్షించి పవిత్రంగా చేసి పాత్ర నుండి ముక్తులుగా చేస్తారు. ఇదైతే పరమాత్మ కర్తవ్యము. వారు తమ నిశ్చిత సమయంలో వారంతకు వారే వచ్చి తెలిపిస్తారు. ఇప్పుడు ఆత్మలు మళ్ళీ పాత్రలోకి వచ్చే తీరాలి అని అన్నప్పుడు ఆత్మలు తమ సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించరాదు? మనుష్య సృష్టికి సుఖదాయిగా చేసే తండ్రికి మనుష్య సృష్టి సుఖదాయిగా ఎలా తయారవుతుందో తెలుసు. ఆత్మలు ఎంతవరకు స్వచ్ఛంగా అవ్వరో అంతవరకు ప్రపంచం సుఖదాయిగా అవ్వదు. అందువల్లే వారు వచ్చి మొట్టమొదట ఆత్మలను స్వచ్ఛంగా చేస్తారు. ఇప్పుడు ఆత్మలకు అసత్వత మురికి తగులుకొని ఉన్నది. ముందు ఈ మురికిని తీసేయాలి. తర్వాత ఆత్మ యొక్క బలం ద్వారా ప్రతి వస్తువు నుండి దాని తమో ప్రధానత పరివర్తన చెంది సతో ప్రధానత వస్తుంది. దీనినే అందరూ బంగారు యుగంలోకి రావడమని అంటారు. ఈ తత్వాలు మొదలైనవన్నీ బంగారు యుగపు స్థితిలోకి వచ్చేస్తాయి. కానీ మొదట ఆత్మ యొక్క స్థితి పరివర్తన అవుతుంది. కనుక ఆత్మలను పరివర్తన చేసేవారు అంటే ఆత్మల శుద్ధీకరణ చేసే అథారిటీ వారే అయ్యారు. ఇప్పుడు ప్రపంచం మారుతూ పోతుందని మీరు గమనిస్తున్నారు కదా. అయితే మొదట స్వయాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం స్వయాన్ని మార్చుకుంటామో అప్పుడు దాని ఆధారంతో ప్రపంచం మారుతుంది. ఒకవేళ ఇప్పటి వరకు మనలోనే వ్యత్యాసం రాలేదంటే, స్వయాన్ని మార్చుకోలేదంటే ప్రపంచం ఎలా మారుతుంది? కాబట్టి ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎలాగైతే లెక్కాచారం ఉంచుకునేవారు రాత్రిపూట తమ ఖాతాను ఈరోజు ఎంత జమ అయింది అని చూసుకుంటారు కదా. అందరూ వారి వారి లెక్కాచారము చూసుకుంటారు. కనుక మీరు కూడా పూర్తి రోజంతటిలో నాకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టపోయాను అని మీ లెక్కాచారాన్ని ఉంచుకోవాలి. ఒకవేళ ఒకరోజు నష్టం ఎక్కువగా జరిగిందంటే మరుసటి రోజు కోసం అప్రమత్తంగా హెచ్చరికగా ఉండాలి. ఈ విధంగా స్వయంపై అటెన్షన్ ఉంచుకోవటం ద్వారా మళ్ళీ లాభంలోకి వెళ్తూ మన పొజిషన్ ఏదైతే ఉందో దానిని పట్టుకొని నడుస్తాము. కాబట్టి ఇలాంటి చెకింగ్ చేసుకుంటూ స్వయాన్ని నేను పరివర్తన అయ్యానని అనుభవం చేయాలి. అంతేగాని మేమైతే దేవతలుగా అయ్యేవారము, దేవతగా అయితే తర్వాత చివరిలో అవుతాము, ఇప్పుడు ఎలా ఉన్నామో అలా బాగానే ఉన్నాము అని అనుకోరాదు. ఇప్పటి నుండి దైవీ సంస్కారాలను తయారు చేసుకోవాలి. ఇప్పటి వరకు పంచవికారాలకు వశమైన సంస్కారం ఏదైతే నడుస్తూ ఉండేదో ఇప్పుడు ఆ వికారాల నుండి విడుదల అవుతూ పోతూ ఉన్నానా అని పరిశీలించుకోవాలి. నాలో క్రోధము మొదలైనవి ఏవైతే ఉండేవో అవి తొలగుతూ పోతూ ఉన్నాయా? లోభము లేక మోహము మొదలైనవి ఉండేవో ఆ వికారీ సంస్కారాలన్నీ పరివర్తన అయిపోతూ ఉన్నాయా అని చూసుకోవాలి. ఒకవేళ అవి పరివర్తన అవుతూ పోతున్నాయి, మన నుండి విడుదలైపోతున్నాయంటే
మనం పరివర్తన అవుతూ ఉన్నామని అర్థం చేసుకోండి. ఒకవేళ అవి వదలడం లేదంటే ఇప్పుడిక మేము పరివర్తన అవ్వలేదని అర్థం చేసుకోండి. ఇప్పుడు పరివర్తన యొక్క వ్యత్యాసము అనుభవం అవ్వాలి. స్వయంలో పరివర్తన రావాలి. అంతేకాని రోజంతా నడుస్తూ ఉండి మేము మంచి దాన పుణ్యాలు చేశాము చాలు అని అనుకోరాదు. మన కర్మల ఖాతా ఏదైతే నడుస్తూ ఉందో అందులోనే మనల్ని మనం కాపాడుకోవాలి. మనం ఏం చేస్తూ ఉన్నామో అందులో ఏదైనా వికారానికి వశమై మన వికర్మల ఖాతానైతే తయారు చేసుకోవటం లేదు కదా. ఇందులో మనల్ని మనం సంభాలన చేసుకోవాలి. ఈ పూర్తి లెక్కాచారమంతా ఉంచుకోవాలి. నిద్రించే ముందు ఈ రోజంతా నేను ఎలా గడిపాను 10-15 నిమిషాలు స్వయాన్ని చెకింగ్ చేసుకోవాలి. చాలామంది నోట్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే గతంలోని పాపాల భారము ఏదైతే తలపై ఉందో దాన్ని కూడా తొలగించుకోవాలి. దానికోసం నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞ ఉంది కదా. అందుకే కూడా నేను ఎంత సమయం ఇచ్చాను. ఎందుకంటే చార్టు ఉంచినందున మరుసటి రోజుకు కూడా సావధాన్గా ఉంటారు. ఇలా సావధాన్గా ఉంటూ మళ్ళీ సావధాన్ అయిపోతారు. మళ్ళీ మన కర్మలు మంచిగా చేస్తూ నడుస్తాము. అప్పుడు మళ్ళీ ఎట్లాంటి పాపమేది జరగదు. పాపాల నుండే రక్షించుకోవాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన మమ్మ యొక్క మధురాతి మధురమైనటువంటి పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. సందేశీ యొక్క శరీరం ద్వారా సరస్వతి మమ్మాతో అవ్యక్త బాబా మిలనం యొక్క సంభాషణ. బిడ్డ శ్రీరాధ, నీ వద్దకు ఎవరు విచ్చేశారో చూడు. ఎంత గొప్ప శక్తి నీతో మాట్లాడుతూ ఉందో చూడు. నేను ఎందుకు వచ్చానో ఆ రహస్యాన్ని తెలుసుకుంటే నీవు నీ స్వయాన్ని కూడా తెలుసుకోగలవు. రాబోయే వారి పొజిషన్తో పాటు సొంత పొజిషన్ లేక పదవిని కూడా తెలుసుకోగలవు. ఓ పుత్రికా రాధ, నీవు గొప్పతనము తండ్రి గొప్పతనాన్ని చూడాలనుకుంటున్నావా? నేను కావాలంటే 1 సెకండులో వినాశనం చేయించగలను, కానీ నేను అలా చేయను. ఎందుకంటే విరాట్ ఫిలిం అనుసారం ఏ కర్తవ్యం ఎవరెవరి ద్వారా ఎలా జరగాలో అది తప్పకుండా అలాగే జరుగుతుంది. అవ్యక్త ప్రభువు అనాది నియమాలు చట్టము తెలిసినవారు. వారే వచ్చి అనాది నియమాల గుర్తింపుని ఇస్తారు. ఈ మొత్తం సృష్టి యొక్క అనాది ఆట స్టేజ్పై ప్లే అవుతుంది కనుక ప్రాక్టికల్గా ప్లే అయ్యేందుకు సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ని సంవత్సరాల ఆటను 1 సెకండులో పూర్తి చేస్తే మిగిలిన ఆట ఎలా నడుస్తుంది? కనుక ఏ కష్టాన్ని ఎలా చూడాలో లేక సహించాలో అది అలాగే గమ్మత్తమైన రహస్యంతో రిపీట్ అవుతుంది. ఈ రిపీట్ అయ్యే ఆటను చూసి ప్రియమైన నా రాధ, నీవు మరియు నేను ఎంతో హర్షిస్తాము. ఈ విరాట్ డ్రామాలో అన్ని పాత్రలు రుచి చూసేవారే తయారై ఉన్నారు. ఈ ఆటను నడిపించేవారు ఒకవేళ కోరుకుంటే 1 సెకండులో ఈ డ్రామాని ఆపి మళ్ళీ కొత్తగా ప్రారంభించగలరు, కానీ అలా చేయరు. ఎందుకంటే ఈశ్వరుడు కూడా సాధారణ రీతిగానే కర్తవ్యాన్ని చేయాల్సి వస్తుంది. స్వయం సర్వశక్తివంతుడు నిరాకార ఈశ్వరుడు సాకారంలో ఉన్నాడు, కానీ సాధారణ వేషంలో ఉన్నారు. ఇదే బుల్ బులయ్య ఆట. దీనిని ఎవరు తెలుసుకుంటారో వారే అన్నీ తెలిసినవారు అవుతారు. బిడ్డ శ్రీరాధ, ప్రియమైన వత్స, ఈ సహనం చేసే మార్గాన్ని కూడా తప్పకుండా దాటుకోవాలి. ఒకవేళ నేను కోరుకుంటే నా వత్సలకు దీనిని సహజ మార్గంగా చేయగలను. ఎందుకంటే సాక్షాత్కారం చేయించే తాళం చెవి నా చేతిలో ఉంది. ఎవరైనా ధనవంతుడైన భక్తునికి ఎవరికైనా దేవతా సాక్షాత్కారం చేయిస్తే ఆ భక్తుడు ధనమంతా తెచ్చి
యజ్ఞంలో స్వాహ చేసేస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు ధనవంతులందరికంటే ధనవంతుడు. కానీ బికారులుగా ఉన్న తన ప్రియమైన వత్సలను రాకుమారీలుగా చేయాలని మీ తండ్రి కోరుకుంటారు. అందువల్లే మీరు ఇవన్నీ సహించిన తర్వాతనే వెళ్ళి రామకుమార్తెలుగా అవుతారు. కనుక సహనం చేసే ఈ మార్గాన్ని పిల్లలు తప్పకుండా దాటుకోవాలని తండ్రికి తెలుసు. ఎందుకంటే సహనం చేయబడడం అనేది ఈశ్వరీయ గుణము మరియు దైవీ గుణము. ఇందులోనే సంతోషం ఇమిడి ఉంది. ఈ గుణము ద్వారా ఈశ్వరీయ సుఖము అనుభవం అవుతుంది. సహిస్తూ కూడా మీరు ఎంతో ఆనందాన్ని జరుపుకుంటారు. ఇదే రహస్యభరితమైన జ్ఞానము. ఇటువంటి అనాసక్త యోగులే స్థిరమైన సుఖాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఇప్పుడు పరీక్షల సమయం సమీపానికి వచ్చేసింది. ప్రతి పుత్రుడు రాబోయే పరీక్షలను అడ్వాన్స్గా ముందుంచుకొని ఆ అభ్యాసంలో నడుస్తూ ముందుకు పోవాలి. భలే ఎవరైనా బిడ్డలకు ఆహార పానీయాలు మొదలైనవి లభించకపోయినా స్వయం నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ఉపస్థితం అయ్యాలి. ఇలాంటి సుందరమైన అవస్థను చాలా సమయం నుండి ధారణ చేసుకోవాలి. ఆ సమయంలో నా అంతకు నేను వెళ్ళిపోతాను అని భావించి కూర్చోవడం అంటే అది స్వయాన్ని మోసం చేసుకోవడం అయిపోతుంది. అందుకే ముందు నుంచే సావధానంగా ఉండాలి. ప్రియమైన పిల్లలు స్మృతిలో అయితే కూర్చుంటారు, కానీ ఇప్పటి వరకు ఆ ప్రకాశం యొక్క తీక్షత నావతనం వరకు చేరుకోవటం లేదు. ప్రతి ఒక్కరూ లైట్ స్వరూపంగా అయ్యి ఉపస్థితమై ఉంటే వారి యోగం యొక్క తీక్షణ నావతనంలోకి వస్తుంది. అప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ లైట్ వారిలో ప్రవేశిస్తుంది. ఆ సమయంలోనే మళ్ళీ శక్తుల మహిమ వెలువడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ నిశ్చయంలో స్థిరంగా ఉండాలి. ఒకవేళ నేను ఆ స్థితిని కిందకి దించాలనుకున్నా దించలేకపోవాలి. ఓ శిరోమణి శక్తి రాధా, శక్తులు జ్ఞానయోగాల బలంలో మరియు నోటి ద్వారా జ్ఞానమురళి మోగించడంలో తయారుగా ఉండాలి. మీరు మీ ఏకరస ఈశ్వరీయ దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి మధురమైన వీణ ద్వారా నేను ఎవరు, నా తండ్రి ఎవరు అనే గుర్తింపు ఇవ్వాలి. బ్రహ్మలో భగవంతుడు ప్రత్యక్షమై అంతిమ సమయంలో ఈ దయ్యాల ప్రపంచాన్ని సమాప్తం చేసి మన సొంత దేశమైన దైవీ ప్రపంచంలోకి ఎలా తీసుకెళ్తున్నాడో తెలిపించాలి. ఓహో బిడ్డా రాధా, నా స్వరూపంనైతే చూడు. ఏ విధంగా నేను అఖండ జ్యోతి తత్వం నుండి వచ్చి సాక్షాత్తుగా ప్రవేశమై వచ్చి మాట్లాడతాను. నా పిల్లలు నా స్వరూపాన్ని చూడలేరా? నా ద్వారానే సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. ఎందుకంటే నేను వాటన్నిటి మూల సమూహాన్ని. ప్రకృతి మధ్యలో జ్ఞాన లైట్ ప్రకాశిస్తుంది చూడు. వత్సలు కేవలం ఏమని ఆలోచించాలంటే, ఓహో ఎవరినైతే ఈ సృష్టి అంతా పిలుస్తూ ఉందో ఆ సర్వశక్తివంతుడైన ఈశ్వరుడు స్వయంగా యజ్ఞంలో వత్సలైన మా సన్ముఖంలో వచ్చి చేరుకున్నారు. వారి శీతలమైన ఒడిలో కూర్చుంటే హృదయం శాంతిగా అయిపోతుంది. రచన రచించేవారు లభించినప్పుడు వారిని వదిలి వారి రచనలో ఎందుకు వెళ్ళాలి? హయ్యెస్ట్ అథారిటీ, అన్ని శక్తులకు వారే యజమాని, వారి ద్వారానే అన్ని శక్తులు ప్రకటితమయ్యాయి అనే గుర్తింపు వచ్చేసిన తర్వాత ఆ ఒడిని వదలడం అసంభవమైపోతుంది. ఎప్పుడైతే ఆ క్రియేటర్ యొక్క గుర్తింపు వచ్చేస్తుందో అప్పుడైనా మీరు ఎవరో తెలుసుకోవాలి కదా. అర్థమైందా? అచ్చా. వరదానము. సదా అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో ఊగే సంగమయుగం యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ. ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉన్నారో వారు అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. ప్రియమైన పిల్లలుగా ఉన్నవారిని
ఎలాగైతే ఉయ్యాలలో ఊపుతూ ఉంటారో అలా సర్వప్రాప్తి సంపన్న బ్రాహ్మణులకు అతీంద్రియమనే సుఖమనే ఉయ్యాల ఉన్నది. ఈ ఉయ్యాలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దేహాభిమానంలోకి రాకండి. ఎవరైతే ఉయ్యాల నుండి కిందకి దిగి భూమిపై కాలు పెడతారో వారు మలినంగా అయిపోతారు. ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియం సుఖం ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. మట్టిలో పాదాలు ఉంచరు. స్లోగన్: నేను త్యాగిని అనే అభిమానం యొక్క త్యాగమే సత్యమైన త్యాగము. అవ్యక్త ఇషారా: ఆత్మీక స్థితిలో ఉండండి, అంతర్ముఖిగా అవ్వండి. ఎప్పుడైతే స్వయాన్ని అకాలమూర్తి ఆత్మ అని భావిస్తారో అప్పుడు అకాల మృత్యువు నుండి సర్వ సమస్యల నుండి రక్షింపబడతారు. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించుకునేదానికి ఒకటే ఒక్క సాధనము మీ పాత శరీర భావాన్ని నశింపచేయడం. దేహాభిమానాన్ని తొలగించటం ద్వారా సర్వ పరిస్థితులు తొలగిపోతాయి. అచ్చా. ఓం శాంతి. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। हाथों को वरधन हमारी रक्षा किए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन। प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है,
सच्चे दिल से किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। हो झलक तुम्हारी ओ प्यारे सब तुम्हारा, बस ध्यान इतना हमें है धरना। हम भी तुम्हारे, सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे। भर के दिखा रहे, पलक में भर के दिखा रहे। फलक से